దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 309. సూర్య నిజాయితీ గురించి తెలుసుకున్న క్రాంతి. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలారా ఎనిమి, తన కళ్ళు విచ్చు తీసి పట్టుకో, కంట్లో ఈ షాక్ వైర్లు గుచ్చుతాను అంటాడు కళ్యాణ్ జెస్సీకి కరెంటు తీగలు చూపిస్తూ. సరే కళ్యాణ్ అని మైథిలి దగ్గరికి రాబోతుంటే, వద్దు కళ్యాణ్, నన్నేం చేయకు అంటూ భయపడుతుంటుంది జెస్సీ. నిజంగానే కళ్యాణ్ తనకి కరెంటు షాక్ ఇస్తాడేమోనని క్రాంతి కంగారుగా లోపలికి చూస్తుంటుంది. చెప్పాను కదా జెస్సీ, కళ్ళల్లో షాక్ కొడితే ఎలా ఉంటుందో నేను చూడలేదు, అందుకే ఇప్పుడు చూస్తాను అని కళ్యాణ్ కరెంటు తీగలు తన కళ్ళ దగ్గరికి తీసుకురాబోతుంటే, వద్దు కళ్యాణ్, ప్లీజ్ మైథిలి, నువ్వైనా చెప్పు అని జెస్సీ రిక్వెస్ట్ చేస్తుంటుంది, చేతుకున్న కట్లు విడిపించుకోవాలనే ప్రయత్నం చేస్తూనే. నేను నిన్ను కొట్టి అడిగినా నిజం చెప్పలేదు. ఈ పనిష్మెంట్ వద్దు అనుకుంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అన్నట్టుగా క్రాంతిని ఎలా నమ్మించావో చెప్పు అంటుంది మైథిలి. అప్పటికి కూడా జెస్సీ చెప్పడానికి ఇష్టపడక ముభావంగా ఉండిపోతే, తను చెప్పే రకం కాదు ఎనిమి, తనకి షాక్ ఇవ్వాల్సిందే అని కళ్యాణ్ ఆ కరెంటు తీగల్ని తన కళ్ళకి ఇంకా దగ్గరగా తీసుకొస్తుంటే, వద్దు, నాకు షాక్ కొట్టించకు, నిజం చెప్తాను అని ఒప్పుకుంటుంది. దాంతో కళ్యాణ్ ఆగిపోయి, సరే చెప్పు, నువ్వు చెప్పేది నిజమో కాదో దానిని బట్టి ఈ కరెంటు తీగలతో నీకు షాక్ ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంటాను అంటాడు. జెస్సీ ఆ కరెంటు తీగల్ని చూసి భయపడుతూనే, నిజమే చెప్తాను, నిజానికి సూర్యతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని ఎన్నోసార్లు చూశాను, కానీ సూర్య ఎప్పుడూ దానికి ఒప్పుకోలేదు అని చెప్తుంది. సూర్య వ్యక్తిత్వం ఏంటో ఆల్రెడీ కళ్యాణ్కి మైథిలికి తెలుసు కాబట్టి తన మాటలు విని మామూలుగా ఉన్నా క్రాంతి మాత్రం ఆశ్చర్యపోతుంటుంది. ఆ రోజు సూర్యకి ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే ఉండిపోయాడు. ప్లాన్ ప్రకారం మా నాన్న క్రాంతికి ఫైల్ ఇచ్చి సూర్య దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకొని రమ్మన్నాడు అని చెప్పగానే, ఆ రోజు పరశురామ్ క్రాంతికి ఫైల్ ఇచ్చి సూర్య దగ్గరికి పంపించడం క్రాంతికి కూడా గుర్తొస్తుంటుంది. సో క్రాంతి వస్తుందని విషయం తెలిసే షర్ట్ లేకుండా సూర్య నిద్రపోయేలా చేసి, నేను నా టాప్ని కిందికి జరిపి సూర్యను హక్ చేసుకున్నట్టుగా సూర్య చెయ్యి నా చుట్టూ వేయించుకొని నా తల సూర్య ఛాతీ మీద పెట్టి పడుకొని దుప్పటి కప్పాను. సో ఆ సిచ్యువేషన్లో ఎవరు చూసినా మేమిద్దరం పడుకున్నామని అనుకుంటారు. అంటే సీన్ అలా క్రియేట్ చేసి క్రాంతిని నమ్మించాను అని జెస్సీ ఆ రోజు జరిగిన విషయం అంతా చెప్తుంది. అది వింటున్న క్రాంతికి మూసుకుపోయిన కళ్ళు తెరుస్తుంటాయి. ఎన్నోసార్లు సూర్య అది నిజం కాదని చెప్పాలని చూసినా క్రాంతి నమ్మకపోవడం తనకి గుర్తొచ్చి సూర్య గురించి బాధపడుతుంటుంది. అంతా విన్నాక కళ్యాణ్ కోపంగా ఆ కరెంటు వైర్లు పక్క వేసి స్విచ్ ఆఫ్ చేస్తే, మైథిలి తన్ని కోపంగా చూస్తూనే కట్లు విప్పి, ఛీ, నువ్వు అసలు ఆడపిల్లవేనా? నీ మీద నీకు నింద వేసుకోవడానికి కాస్తైనా సిగ్గనిపించలేదా అని తిడుతుంది. ఇలాంటి వాళ్ళకి సిగ్గెందుకుంటుంది వదినా అంటూ క్రాంతి కూడా లోపలికి వస్తుంది. క్రాంతి అదంతా వినదని జెస్సీకి అర్థమై ఛ అనుకుంటూ విరక్తి చెందుతుంటుంది. ఆ రోజు నేను చూసింది నిజమే అనుకొని ఇన్నాళ్ళు సూర్యాని బాధ పెడుతూ వచ్చాను కదే పాపిష్టిదానా అని క్రాంతి కోపంగా తిట్టి, అయినా ఇక్కడ తప్పు నీ దగ్గర కాదులే, నా దగ్గర కూడా ఉంది. సూర్య వ్యక్తిత్వం ఏంటో గుర్తించలేకపోవడం నాది తప్పు అని క్రాంతి పశ్చాత్తాపంతో బాధపడుతుంటుంది. కళ్యాణ్ ఇంకా తన్ని కోపంగా చూస్తూ,
చూడు, ఇప్పటికైనా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడకుండా నీకు తగ్గ అంతకు తగ్గ బొంతని చూసుకొని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వు. కాదు కూడదు ఇంకా నీ బుద్ధిని చూపిస్తానంటే ఆ పాపం మళ్ళీ తిరిగి వచ్చి నీకే తగులుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. జెస్సీకి ఆ మాటలు తల తీసేసినట్టుగా ఉంటాయి. ఇక పద ఎనిమి అని కళ్యాణ్ వెళ్తుంటాడు. పద క్రాంతి అని మైథిలి క్రాంతిని తీసుకుని వెళ్తుంటే ఛీ అంటూ క్రాంతి తన్ని అసహ్యంగా చూస్తూ మైథిలితో కలిసి వెళ్తుంది. జెస్సీ పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ తన చేయిని టేబుల్కేసి కొట్టుకుంటుంది. క్రాంతిని డ్రాప్ చేయటానికని కళ్యాణ్ మైథిలి అక్కడికి వచ్చి ఇంట్లోకి వస్తారు. క్రాంతి ఆ ఇద్దరికి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి, ఇవాళ మీరిద్దరూ నాకు నిజంగానే చాలా సహాయం చేశారు వదినా. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు అని అంటుంది. మైథిలి ఆ జ్యూస్ అందుకొని, సంవత్సరం తిరిగేలోపు నన్ను మేనత్తం చేస్తే మాకు కృతజ్ఞతలు చెప్పుకున్నట్టే అని అంటుంది. మా ఎనిమి చెప్పేది కరెక్ట్ క్రాంతి. పాపం ఇన్నాళ్ళు సూర్య కూడా మానసిక సంఘర్షణతో చాలా అలసిపోయాడమ్మా. ఇక నుంచి సూర్య సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీదే అంటాడు కళ్యాణ్. తప్పకుండా సార్. నేను ఎంత సూర్యని ప్రేమించినా ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరినీ అలా చూసిన సంఘటన గుర్తొచ్చి నన్ను డిప్రెషన్లోకి తీసుకువెళ్ళేది. ఇక అలాంటి పరిస్థితి లేదు. సూర్య నేను ఇంకా సంతోషంగా ఉంటాము అంటూ కళ్యాణ్ జ్యూస్ అందిస్తుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ వాళ్ళు బయలుదేరుతుండగా, ఈ విషయాలు ఇప్పుడే సూర్యకి చెప్పకండి వదినా. ఇవాళైనా నేను సూర్యకి మంచి సర్ప్రైజ్ ఇస్తాను అంటుంది క్రాంతి. మా వాడికి సర్ప్రైజ్ ఇస్తావో షాక్ ఇస్తావో ఇక నీ ఇష్టం. మా తమ్ముడు మాత్రం హ్యాపీగా ఉండాలి అంటుంది మైథిలి. ఆ మాటలకు క్రాంతి నవ్వుతుంటే, మా ఎనిమి చెప్పింది గుర్తుంది కదా, సంవత్సరం తిరిగేలోపు మా ఎనిమిని మేనత్తని నన్ను మావయ్యని చేయాలి అని చెప్పి కళ్యాణ్ మైథిలిని తీసుకుని వెళ్ళిపోతాడు. క్రాంతి నవ్వుతూ సూర్య రూమ్లోకి వచ్చి అక్కడున్న వాళ్ళ పెళ్లి ఫోటో తీసుకొని, ముద్దొస్తున్నావు సూర్య అంటూ ఆ ఫోటోలో సూర్యకి ముద్దు పెట్టి ఆ ఫోటోని హృదయానికి హత్తుకొని, నువ్వు సెకండ్ హ్యాండ్ వాడివి అని ఇన్నాళ్ళు పిచ్చి భ్రమలో ఉన్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక ఈ క్రాంతి వల్ల బాధపడే క్షణాలని నీకు ఎప్పుడూ రానివ్వను అని నవ్వుతూ అనుకుంటుంది. ఆ రోజు నైట్ 8 అవుతుండగా ఈసారి క్రాంతి ఉండే రూమ్ని శోభనం గదిలా అలంకరించి సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సూర్య ఆఫీస్ అలసటతో వచ్చి కూర్చొని, కొన్ని మంచినీళ్ళు ఇవ్వు క్రాంతి అని పిలుస్తుంటాడు. అమ్మో సూర్య వచ్చాడు అని అనుకొని క్రాంతి అలంకరించిన బెడ్ మొత్తం ఒకసారి చూసుకొని బయటకొచ్చి డెకరేషన్ కనపడకుండా డోర్ క్లోజ్ చేస్తుంది. అలసటతో కనిపిస్తున్న సూర్యని చూసి కొంచెం బాధపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బాటిల్ నుంచి గ్లాస్లోకి వాటర్ నింపి సూర్య దగ్గరికి వచ్చి, తీసుకో సూర్య అంటుంది. సూర్య తనని చూస్తూ వాటర్ అందుకుని తాగి ఖాళీ గ్లాస్ తనకిస్తాడు. అలసిపోయినట్టు ఉన్నావు సూర్య, వెళ్ళి స్నానం చేసిరా, వేడివేడిగా భోజనం చేద్దుగాని అని అంటుంది. సరే అని చెప్పి సూర్య రూమ్లోకి వెళ్తాడు. క్రాంతి సంతోషపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న డిష్ బౌల్స్ సెట్ చేస్తూ, సూర్యాని పెళ్లి చేసుకునే రోజు నేను ఎంతగా ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. కానీ కళ్యాణ్ సార్ నాకు నచ్చ చెప్పి మా పెళ్లి జరిపించి మంచి పని చేశారు అని అనుకొని సంతోషపడుతుంటుంది. సూర్య స్నానం చేసి టీ షర్ట్ లాంగ్ షార్ట్ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, బాగా ఆకలవుతుంది క్రాంతి, ఇద్దరికి భోజనం వడ్డించు అంటూ చైర్లో కూర్చుంటాడు. క్రాంతి కూడా కూర్చొని 2 ప్లేట్స్లో భోజనం వడ్డించి సూర్యతో కలిసి భోజనం చేస్తుంటుంది. మర్చిపోయాను క్రాంతి, ఈ ఇల్లు తాకట్టు పెట్టాను కదా, కంపెనీలో మన షేర్ మీద వచ్చిన లాభాలు తీసుకొని ఇల్లు లోన్ నుంచి విడిపించాను అంటాడు. ఓ నిజమా,
ఇవాళ అన్నీ గుడ్ న్యూసెస్ వింటున్నాను అని అంటుంది నవ్వుతూ. అన్నీ అంటే ఇంకా నువ్వేం గుడ్ న్యూస్ విన్నావు అని అడుగుతాడు. అది ఏమీ లేదు. ఈ ఇంటి గురించే చెప్తున్నాను అని తడబడుతూ చెప్పి, భోజనం చల్లారిపోతుంది సూర్య, త్వరగా తిను అంటూ వడ్డిస్తుంది. ఇంక చాలు అని చెప్పి సూర్య భోజనం చేస్తుంటాడు. పరశురాం గెస్ట్ హౌస్లో జెస్సీ బీరు బాటిల్ నోటికి ఎత్తి ఆగకుండా తాగుతుంటుంది. అది చూసి ఎదురుగా కూర్చున్న ఈశ్వర్, పరశురాం కంగారు పడుతుంటారు. తాగి తాగి చచ్చిపోవాలని అనుకుంటున్నావా ఏంటి జెస్సీ అని పక్కన కూర్చున్న పరశురాం కూతురు నోటి దగ్గర నుండి బలవంతంగా బాటిల్ గుంజుకుంటాడు. భరించలేకపోతున్నాను నాన్నా. సూర్య ఏంటో పూర్తిగా క్రాంతికి తెలిసింది. ఆ కళ్యాణ్ మైథిలి వచ్చి నన్ను బెదిరించి నా నోటితో నిజం చెప్పించారు. ఆ కళ్యాణ్ వల్ల ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. ఇవాళ ఆ సూర్య క్రాంతి కలిసిపోతారు అంటూ తన బాధని గట్టిగా అరుస్తూ వెళ్ళకక్కుతుంది. క్రాంతి మీద ఆశలు పెట్టుకున్న ఈశ్వర్ కూడా ఆ మాటలు మింగుడు పడక ఏడుపు మొహంతో ఉంటాడు. అయినా అసలు ఆ మైథిలి మాటలు నువ్వు అలా ఎలా విన్నావు అని అడుగుతాడు పరశురాం కోపంగా చూస్తూ. వినేలా మాట్లాడింది నాన్న. సూర్య మీద ఆశతో తను చెప్పేది నిజమే అనుకున్నాను. చివరికి ఇలా మోసం చేస్తుందని అసలు అనుకోలేదు అంటూ వాపోతుంటుంది. ప్రతిసారి ఆ కళ్యాణ్ దగ్గర ఓడిపోవటం పరశురాం కూడా తల తీసేసినట్టుగా ఉంటుంది. అస్సలు భరించలేక కళ్యాణ్ మీద ఇంకా ఇంకా కసి పెంచుకుంటాడు. అదే సమయంలో శశిధర్ అక్కడికి ఎంటర్ అవుతాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన శశిధర్ని ఈశ్వర్, జెస్సీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. రా శశిధర్, కళ్యాణ్కి అస్సలు విలనైన నువ్వే ఇలా సైలెంట్గా ఉంటే ఎలా అంటూ పరశురాం శశిధర్ని రెచ్చగొడతాడు. శశిధర్ నిరాశగా వచ్చి కూర్చొని, ఆ కళ్యాణ్తో గెలవాలని కాలేజీ రోజుల నుంచి ప్రయత్నించి ప్రతిసారి ఓడిపోతూనే వచ్చాను. మీరేదో పీకుతారని మీతో చేతులు కలిపి ఉపయోగం లేదని వెనక్కి గుంజుకున్నాను. కళ్యాణ్ నాకు మాత్రమే శత్రువు కాదు, అతని కొడుకు చెర్రీ నా కొడుకు రాహుల్కి శత్రువయ్యాడు. అసలు ఆ చెర్రీ నా మేనకోడలు అన్వి విషయంలో నా కొడుకు రాహుల్ని స్కూల్లో వేగనివ్వటం లేదంట. ఇప్పుడు అసలు నా శత్రువు ఆ కళ్యాణ్ కాదు, ఆ చెర్రీ అంటాడు శశిధర్. అందరిది ఒక బాధ అయితే నీదొక బాధ. చిన్నపిల్లలతో శత్రువు ఏంటయ్యా అంటాడు పరశురాం చిరాకు పడుతూ. ఆ చిన్న పిల్లాడే ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాల్లో నిన్ను పట్టించడని గుర్తుపెట్టుకో అంటాడు శశిధర్. అది కూడా నిజమేలే అంటాడు పరశురాం. ఈసారి ప్లాన్ వేశాము అంటే అందరికీ దిమ్మ తిరిగిపోవాలి అంటాడు శశిధర్. కానీ జెస్సీకి వాళ్ళ మాటలు ఏమీ పట్టడం లేదు. తనకి ఎంతసేపటికి సూర్య, క్రాంతి కలిసిపోతున్నారన్న పిచ్చి కోపంలోనే ఉంటుంది. క్రాంతి దక్కకపోవడం ఈశ్వర్కి కూడా నిరాశగా ఉంటుంది. కొద్దిసేపటికి సూర్య అతని రూమ్లో ఏదో బుక్ చదువుకొని పడుకుంటూ క్రాంతి కోసం ఎదురు చూస్తూ, క్రాంతి ఇంకా రావడం లేదేంటి, బహుశా తన రూమ్లో పడుకుంటుందా అని నిరాశగా అనుకొని, రోజు నన్ను హక్ చేసుకుని పడుకొని తన తోడుని నాకు బాగా అలవాటు చేసింది. ఇవాళ నా దగ్గర పడుకోకుండా ఆ రూమ్లో పడుకుంటుందా ఏంటి అని బాధగా అనుకొని బెడ్ మీద నుంచి లేచి బయటకు వస్తాడు. క్రాంతి శోభనం రూములో అందంగా రెడీ అవుతుంటుంది. సూర్య రూమ్ ముందుకొచ్చి, రూమ్లో లైట్ వేసే ఉంది, అసలు తను పడుకోకుండా ఏం చేస్తున్నట్టు అని అనుకొని సూర్య లోపలికి వస్తాడు. అద్దం ముందు అందంగా రెడీ అవుతున్న క్రాంతిని, శోభనం బెడ్ని చూసి ఆశ్చర్యపోతాడు. క్రాంతి లోపలికొచ్చిన సూర్యని చూసి నవ్వుతూ, రా సూర్య అని అంటుంది. కానీ ఈసారి సూర్య కాస్త కోపం తెచ్చుకుంటూ, మళ్ళీ ఏంటి క్రాంతి ఇది, శోభనం ఏర్పాటు చేయొద్దని చెప్పాను కదా అంటాడు. క్రాంతి దగ్గరికొచ్చి, అంత కోపం ఏంటి సూర్య,
నేను శోభనం చేసుకోవాలనుకునేది నా ఫస్ట్ హ్యాండ్ పర్సన్‌తోనే కానీ, సెకండ్ హ్యాండ్ వాడితో కాదు అంటుంది. ఏంటి? అంటాడు అర్థం కానట్టుగా చూస్తూ. క్రాంతి నవ్వుతూ మాలలాగా సూర్య మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకొని, నువ్వేంటో నాకు ఇవాళ పూర్తిగా తెలిసింది సూర్య. నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. కళ్యాణ్ సార్, మైథిలి వదిన నువ్వేంటో నాకు తెలిసేలా చేశారు. ఆ జెస్సీ మీ ఇద్దరికీ బెడ్‌షేర్ ఉన్నట్టుగా ఆడిన నాటకం అంతా తెలిసింది. నువ్వు ఏ తప్పు చేయలేదని నిజాయితీగా నమ్ముతున్నాను అంటుంది భావోద్వేగంతో చూస్తూ. సూర్య ఆ కళ్ళని ఆశగా చూస్తూ, అసలు నా గురించి ఎలా తెలిసింది అని అడుగుతాడు. ఎన్నాళ్ళు సూర్యని అనుమానించినందుకు క్రాంతి బాధపడుతూ సూర్య మెడ చుట్టూ వేసిన చేతులు తీసి జరిగిన విషయం అంతా చెప్తుంది. అది విని సూర్య కూడా ఆనందపడుతుంటాడు. క్రాంతి కన్నీళ్ళు పెడుతూ వచ్చి, నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఇన్నాళ్ళు నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు సూర్య అని సూర్య కాళ్ళ మీద పడుతుంది. సూర్య చలించిపోతూ, ఏయ్ ఏంటిది అంటూ క్రాంతిని పైకి లేపుతాడు. క్రాంతి పశ్చాత్తాపంతో బాధపడుతూ కన్నీళ్ళు పెడుతూ ఉంటే సూర్య తన కన్నీళ్ళు తుడిచి, నన్ను నమ్మావు క్రాంతి, అది చాలు అని తనని హృదయానికి హత్తుకుంటాడు. అలా సూర్య క్రాంతి కూడా కలిసిపోతున్నారన్నమాట. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.